అందుకని వెంటనే శివపరమాత్మను కలుసుకున్నాడు. ఎక్కస్తే దోపదాయితే అందులోంచి పుట్టినవాడు. నేను ఎవరైనా పుట్టిస్తాడు, ఎలాగైనా పుట్టిస్తాడు, ఎక్కడైనా పుట్టిస్తాడు శివపరమాత్మ. అందులో శివపరమాత్మే అంత కావాలి అనుకున్నాడు. ఎప్పుడైతే మళ్ళీ ఈ మైపడిపోయాడో వాసనానాంత సప్తానం ఆ పరమాత్మ కలుసుకుంటే ఆయన లీల ఎవరికి సాధ్యం, ఎవరికి చేయలేంది. అందుకని ఎవరైనా ఆయన ఏదో పాత్రలు కావాల్సిందే. ఆ రోజు కాదు, ఒక నిమిషం పోరాడు చేస్తే కూడా చంపేస్తాడు. కావస్తాయి కంటి రప్పపాట కాలంలో సంతమైన చంపేస్తాడు. మృత్యుంజయ మహాకాలుడే, మృత్యుకే మృత్యు. అటువంటి శివపరమాత్మ కొడుకు చేతిలో నువ్వు చస్తావు అని మనసులో సంకల్పం చేస్తున్నాడు. ఇప్పుడు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లీదేవిని దేవసనాదేవిని వివాహం ఆడతాడు. కళ్యాణం జరుగుతుంది. 6వ రోజు జరుగుతుంది ఈ కార్యక్రమం. ఇదిగో మనకి జరుగుతుంది. 6వ రోజు అన్నీ వచ్చాయి. 6వ రోజు కార్యక్రమం సత్యతిథి మంగళవారం నాడు మహానుభావుడు కళ్యాణం జరుగుతుంది. ఇప్పుడు ఆ తారకాసు ద్వారా మనం సంహారం చేద్దాం. కానీ ఓం ఇది భ్రోమ సమయం